Hi guys, welcome back to my channel and welcome back to GitHub series. సో ఈ గిట్హబ్ సిరీస్ వీడియోస్లో మనం ఇప్పుడు దాకా చాలా కాన్సెప్ట్స్ అయితే చూసాం. లైక్ రిపోజిటరీ అంటే ఏంటి, కమిట్స్ అంటే ఏంటి, ఫోర్కింగ్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి ఇలాగా. సో ఈ వీడియోలో మనం గిట్హబ్లో ఇష్యూస్ అంటే ఏంటో చూద్దాం. ఈ గిట్హబ్లో ఈ ఇష్యూస్ అనేది చాలా మంచి ఫీచర్ అనమాట. ఎప్పుడైనా మీ కోడ్లో ఏమైనా చేంజెస్ చేయాలి లేదా ఏమైనా కొత్త అప్డేట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా ఒక కామెంట్ ఆర్ ఒక నోట్లో రాసుకోవచ్చు అనమాట ఇష్యూస్లో దాని గురించి. ఓకే, ఈ ఇష్యూస్ అనే ఫీచర్ అయితే గిట్హబ్లో చాలా యూజ్ అవుతుంది. దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే నేను నా గిట్హబ్ రిపోజిటరీ అయితే ఓపెన్ చేస్తాను, అందులోకి వెళ్ళి ఒక ఇష్యూ క్రియేట్ చేసి చూద్దాం, అప్పుడు అర్థమైంది. ఓకే, నేను నా బ్రౌజర్లో ఈ హెలో వరల్డ్ రిపోజిటరీ అయితే ఓపెన్ చేశాను గిట్హబ్లో. అండ్ ఈ హెలో వరల్డ్ రిపోజిటరీలో మనం కోడ్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఈ పక్కనే ఇష్యూస్ ట్యాబ్ కూడా ఉంది, దాన్ని చూద్దాం. అయితే ముందు ఒకసారి ఈ hello.py కోడ్ అయితే చూద్దాం, ఇంతకుముందు రాసింది. సో కోడ్ బేసికల్లీ ఏం చేస్తుంది, ఒక పర్సన్ నేమ్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది అండ్ ఆ పర్సన్కి హెలో చెప్తూ ఒక పోయం అయితే ప్రింట్ చేస్తుంది. రైట్, పోయం తయారు చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది. అయితే లెట్స్ సే ఈ పోయం ఇలా కంటే కూడా కొంచెం ఎమోజీస్ యాడ్ చేస్తే ఇందులో బాగుంటుంది అనిపించింది. సో ఆ విషయం మీరు ఒక కామెంట్ కింద రాయాలంటే ఈ ఇష్యూస్ ట్యాబ్లో రాసుకోవచ్చు. ఓకే, సో తిరిగి కోడ్ ట్యాబ్లో మెయిన్ పేజ్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఇష్యూస్ ట్యాబ్లోకి వెళ్దాం. ఓకే, ఇష్యూస్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బాక్స్లో ఓపెన్ అని కనబడుతుంది, క్లోజ్డ్ 1 అని కనబడుతుంది, ఓపెన్ 0 అని కనబడుతుంది. సో క్లోజ్డ్ అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన ఇష్యూస్ అనమాట. ఇంతకుముందు నేను ఒక ఇష్యూ క్రియేట్ చేశాను, దాన్ని క్లోజ్ కూడా చేశాను. అదే ఓపెన్ అంటే ఇప్పుడు ఓపెన్ అయి ఉన్న ఇష్యూస్, నో రిజల్ట్స్ అని చూపిస్తుంది, అంటే ఓపెన్ అయిన ఇష్యూస్ ఏమీ లేవని. ఒక కొత్త ఇష్యూ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఇష్యూ మీద క్లిక్ చేయొచ్చు. సో ఆ ఇష్యూకి టైటిల్ ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇష్యూనే ఇక్కడ రాద్దాం. వీ నీడ్ టు యాడ్ ఎమోజీస్. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. ద పోయం ఈజ్ గుడ్ బట్ యాడింగ్ emojis to the poem will be much better. ఓకే, ఇలా ఒక డిస్క్రిప్షన్ అయితే రాయొచ్చు, మీరు ఇంకా పారా అయినా రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఈ డిస్క్రిప్షన్లో మీరు రాసేదంతా కూడా మార్క్డౌన్లో రెండర్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎమోజీస్ అనే పదం ఉంది కదా, దీన్ని నేను బోల్డ్లో రాయాలంటే చూసి అతనికి ఇది బోల్డ్లో కనపడాలంటే డబల్ ఆస్టరిస్క్ మధ్యలో ఈ పదం పెడితే సరిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రివ్యూ క్లిక్ చేస్తే అది ఎలా కనపడుతుందో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఈ ఎమోజీస్ మాత్రం బోల్డ్లో ఉంది, మిగతాదంతా నార్మల్గా ఉంది. లెట్స్ సే ఎమోజీస్ టు ద పోయం, ఈ సెంటెన్స్ మొత్తం బోల్డ్లో పెట్టాలండి. ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఈ డబల్ ఆస్టరిస్క్ మధ్యలో పెడితే ఇది బోల్డ్గా కనపడుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు లిస్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నా. దీస్ ఆర్ సమ్ ఎమోజీస్ టు యాడ్. హెలో చెప్పే ఎమోజీ యాడ్ చేయొచ్చు. రైట్, జస్ట్ ఎంటర్ కొట్టాను 2 అని వచ్చేసింది. అలాగే ఇంకేం ఎమోజీస్ యాడ్ చేయొచ్చు, స్మైలీ ఎమోజీ యాడ్ చేయొచ్చు. ఆర్ ఇంకా స్మైలీ ఎమోజీస్లోనే ఈ ఏంజల్ స్మైలీ ఎమోజీ ఉంది, అది యాడ్ చేయొచ్చు. అండ్ మీకు కావాల్సిన ఎమోజీస్ అన్నీ యాడ్ చేయొచ్చు అని సజెషన్స్ ఇస్తున్నా. ఓకే, అండ్ చీజ్ ఈ ఎమోజీ కూడా యాడ్ చేయొచ్చు. రైట్, ఈ ఎమోజీస్ యాడ్ చేయొచ్చు అని సజెషన్స్ ఇస్తున్నా. దీన్నే మీరు ప్రివ్యూలో చూస్తే చూడొచ్చు, లిస్ట్ కింద క్రియేట్ అయింది. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరు కావాలంటే దీన్నే అన్ఆర్డర్డ్ లిస్ట్ కింద కూడా రాయొచ్చు. అంటే నెంబర్డ్ లిస్ట్ కాదనమాట, జస్ట్ నార్మల్ లిస్ట్. మీకు ఇక్కడ అది బుల్లెట్ పాయింట్స్ కింద కనబడుతుంది ప్రివ్యూలో. రైట్, ఈ స్పెషల్ టైప్ ఆఫ్ సింటాక్స్ని మార్క్డౌన్ సింటాక్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ సింటాక్స్లో మీరు ఈ విధంగా హైఫన్లు ఇచ్చి రాస్తే బుల్లెట్స్ పాయింట్స్ కింద కనబడతాయి.
డబుల్ యాస్ట్రిస్క్ మధ్యలో రాస్తే బోల్డ్గా కనబడుతుంది. అలాగే సింగిల్ యాస్ట్రిస్క్ మధ్యలో రాస్తే ఏదైనా మీకు ఇటాలిక్గా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బెటర్ అనేది సింగిల్ యాస్ట్రిస్క్ మధ్యలో రాశాను, అది ఇక్కడ ఇటాలిక్లో కనబడుతుంది. రైట్, ఐ థింక్ దాని గురించి నేర్చుకోవడానికి ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చు. ఇదివరకు ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు తీసేసినట్టున్నారు. కావాలంటే మీరు గిట్ మార్క్డౌన్ సింటాక్స్ అని టైప్ చేస్తే సరిపో అని సెర్చ్ చేస్తే గూగుల్లో డెఫినెట్లీ చాలా ట్యూటోరియల్స్ అయితే వస్తాయి. ఓకే, బేసిక్ సింటాక్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఏదైనా హ్యాష్ అని పెట్టి రాస్తే హెడింగ్స్లో కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ నేను హ్యాష్ అని పెట్టి స్పేస్ ఇచ్చి ఎమోజీస్ ఇష్యూ అని రాసాను అనుకో, ఆ హ్యాష్ అండ్ స్పేస్ ఇచ్చిందంతా కూడా ఒక హెడ్డింగ్ లాగా అయితే వస్తుంది. ఓకే, అదే లెవెల్ 2 హెడ్డింగ్ అంటే ఇంకా చిన్న హెడ్డింగ్ అయితే డబల్ హ్యాష్ స్పేస్. అలాగే ఈ సింటాక్స్ మొత్తాన్ని కూడా మీరు చూసి ఏ విధంగా అయినా అర్థం చేసుకొని దాన్ని బట్టి మంచిగా కనపడేటట్టు రాయొచ్చు అనమాట మీ ఇష్యూ గురించి. సో చూసే వాళ్ళకి మీ ఇష్యూ అయితే ఈ విధంగా కనపడుతుంది. అందుకని మార్క్డౌన్ సింటాక్స్ అయితే బాగా ఉపయోగపడింది. ఓకే, సో ఇప్పుడు ఎస్ఐఎన్ఎస్లోకి వెళ్దాం. ఎస్ఐఎన్ఎస్లో ఈ ఇష్యూని మీరు ఎవరికైనా అసైన్ చేయొచ్చు. ఇది నేను నాకే అసైన్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ రిపోజిటరీకి కొంతమంది యాక్సెస్ ఇస్తే ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా కనపడతాయి అసైన్ చేసుకోవడానికి. రైట్, నౌ క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇష్యూ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో చూడొచ్చు ఈ ఎమోజీస్ ఇష్యూని అయితే క్రియేట్ చేశాం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీ నీడ్ టు యాడ్ ఎమోజీస్ అనే హెడ్డింగ్ అయితే కనపడుతుంది. దాని పక్కన #4 అని కూడా కనపడుతుంది. ఈ #4 అనేది ఇష్యూ యొక్క రిఫరెన్స్ ఆర్ ఇష్యూ యొక్క ఐడి అనుకోవచ్చు. ఈ ఐడి ద్వారా మీరు ఎప్పుడైనా కమిట్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూని రిఫర్ చేయొచ్చు. సో లెట్స్ సే ఈ కోడ్లోకి వెళ్తున్నాను నేను, అండ్ ఈ hello.py ఫైల్ అయితే ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ చేద్దాం. ఓకే, ఎడిట్ చేసి ఎమోజీస్ యాడ్ చేద్దాం. ఓకే, సో హలో ముందు నేను ఏం చేస్తున్నానంటే ఈ హెలో ఎమోజీ ఏదైతే ఉందో అది పెడదాం. ఓకే, అండ్ చీర్ అని ఉంది కదా, అక్కడ చీర్స్ ఎమోజీ అయితే పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ లాస్ట్లో ఈ స్మైలీ ఎమోజీ అయితే పెట్టుకోవచ్చు. లైక్ దట్ నేను కొన్ని ఎమోజీస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ చేంజెస్ని కమిట్ అయితే చేద్దాం. అండ్ కమిట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, వాటిలో యాడ్ చేసుకోవచ్చు యాడెడ్ ఎమోజీస్. అండ్ ఈ డిస్క్రిప్షన్లో యాడెడ్ ఎమోజీస్ యాజ్ రిఫర్డ్ ఇన్ #4. రైట్, #4 అని రాయంగానే చూడొచ్చు ఇక్కడ చిన్న పాపప్ కింద నేను క్రియేట్ చేసిన ఇష్యూ అయితే కనబడుతుంది. అండ్ కమిట్ చేసేస్తే చాలు. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఈ కమిట్ హిస్టరీలో చూసామనుకో, యాడెడ్ ఎమోజీస్ కమిట్ అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ రాసింది యాడెడ్ ఎమోజీస్ యాజ్ రిఫర్డ్ ఇన్ #4. అండ్ ఈ #4 మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఇష్యూలోకి అయితే వెళ్ళిపోతారు. ఓకే, ఆర్ ఇష్యూస్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఇష్యూలోకి వెళ్ళినా సరే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నేనైతే నాకు అసైన్ చేసుకున్నాను ఈ ఇష్యూని. ఆ తర్వాత ఒక కమిట్ యాడ్ చేశాను. ఆ కమిట్ ఈ ఇష్యూని రిఫర్ చేస్తుంది. సో కింద ఆ కమిట్ ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసి ఆ కమిట్ మెసేజ్ని కూడా చూడొచ్చు నేను. యాడెడ్ ఎమోజీస్ యాజ్ రిఫర్డ్ ఇన్ #4. సో ఇప్పుడు ఈ కమిట్ క్లోజ్ అయితే, సో ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచి క్లోజ్ చేసేయచ్చు ఇష్యూని. ఓకే, దట్స్ ఇట్. ఇష్యూస్ ట్యాబ్లోకి వెళ్తే మళ్ళీ ఓపెన్ 0 అని కనబడుతుంది, క్లోజ్డ్ 2 అని కనబడుతుంది. సో మనం ఇప్పుడు తయారు చేసిన ఇష్యూ అయితే క్లోజ్డ్లోకి వెళ్ళిపోయింది. రైట్, సో బేసికలీ ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే కొన్ని చేంజెస్ చేయాలనుకున్నా లేదా కొన్ని అప్డేట్స్ చేయాలనుకున్నా మీ కోడ్లో ఇక్కడ ఒక కామెంట్ కింద లేదా ఒక కాన్వర్జేషన్ కింద ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, అండ్ తర్వాత మీకు ఒక నోట్ లాగా పనికొస్తుంది, ఓకే ఇది నేను చేయాలనుకున్నానని, అండ్ మీరు చేస్తారు. సో దట్స్ హౌ ఇష్యూస్ వర్క్ ఇన్ గిట్హబ్. ఐ హోప్ మీకు ఇష్యూస్ అంటే ఏంటో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే గిట్హబ్ గురించి ఇప్పుడు పూర్తిగా అవగాహన వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.